హలో వ్యూస్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సిద్ధరమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న అరేబియా సముద్రంలో అల్పపీడనం వచ్చేసి మనకి ఎక్కడ బలపడి తీరాన్ని దాటింది, అలాగే మనకి మే 27వ తేదీన మనకి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ రెండింటి అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, అలాగే మనకి ఈ నెల చివరి వారంలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షపాతం అనేది ఏ విధంగా నమోదవుతుంది, అలాగే ఈ రోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి ఈ నెల చివరి వరకు వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందించడం జరుగుతుంది. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే మనకి గుంటూరు, కృష్ణా, విజయవాడ ఈ పరిసర ప్రాంతాలు, అలాగే పల్నాడు, ప్రకాశం జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. అలాగే మనకి రాత్రి సమయంలో కూడా మనం యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో గుంటూరు అలాగే దివిసీమ భాగాల్లో మనకి వర్షాలు అనేవి విస్తరిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మరి కొద్దిసేపట్లో మనకి రాత్రి సమయంలో అంటే రాత్రి 10 గంటల సమయంలో మనకి దివిసీమ భాగాల్లో వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. కాబట్టి మనకి నిన్నటి వర్షపాతం ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఒకసారి వర్షపాత వివరాలను అందిస్తాను. కృష్ణ ఆవనిగడ్డ 66 మిల్లీమీటర్లు, బాపట్ల 58 మిల్లీమీటర్లు, ప్రకాశం త్రిపురాంతకం 52 మిల్లీమీటర్లు, గుంటూరు కాకుమాను 52 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం ఇచ్చాపురం 45 మిల్లీమీటర్లు, అద్దంకి 34 మిల్లీమీటర్లు, గుంటూరు వెస్ట్ 32 మిల్లీమీటర్లు, దర్శి 29 మిల్లీమీటర్లు, విజయవాడ గుణతల 19 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది రాత్రి సమయంలో మనకి నమోదవడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం అయితే ప్రస్తుత వాతావరణంలో మనకి ముంబై పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి సముద్రం వెంబడి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కానీ మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పూర్తిగా మనకి ఎండల తీవ్రత అనేది మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. అలాగే మధ్యాహ్నం లేదా సాయంకాల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పై మ్యాప్ చిత్ర ప్రకారం మనం చూసుకున్నట్లయితే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడనం వచ్చేసి ఈనాటికి ఇది సోలాపూర్ దగ్గర మనకి తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రభావంతో మనకి తెలంగాణ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. మరో అల్పపీడనం వచ్చేసి మనకి మే 27వ తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. అది వచ్చేసి భువనేశ్వర్ లేదా ఒడిశా వైపుగా ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రభావంతో కూడా మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ రెండింటి అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి రెండింటి అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని నుంచి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే మనకి అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం వచ్చే దాని ప్రభావంతో మనకి ఈరోజు రాత్రి సమయంలో మరలా మనకి ఈదురుగాలులతో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈదురుగాలు, పిడుగులతో వర్షాలు నమోదవుతాయి. ఎందుకంటే మనకి ప్రస్తుత సమయంలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది. కాబట్టి ఎండల తీవ్రత అనేదితో పాటు మనకి పిడుగులు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి రాత్రి సమయంలో కూడా మనకి పిడుగులు అనేవి అత్యధికంగా నమోదవుతున్నాయి. కాబట్టి ఈరోజు రాత్రికి కూడా మనకి పిడుగులు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, నీజివీడు, అలాగే జగ్గైపేట పరిసర ప్రాంతాలు, అలాగే బాపట్ల, గుంటూరు, చీరాల, ఒంగోలు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఈదురుగాలు, పిడుగులతో నమోదయ్యే అవకాశం ఈరోజు రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మనకి కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యాంధ్ర జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి ఈరోజు సాయంకాలం ఈదురుగాలులతో పిడుగులు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు కంటే మనకి రేపు, ఎల్లుండి ఈదురుగాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు నిన్నటి కంటే మనకి ఈదురుగాలు అనేవి 26, 27వ తేదీలో మనకి ఈదురుగాలు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తారు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మే 27వ తేదీన మనకి బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వర్షాలతో పాటు తోడుగా మనకి ఈదురుగాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈదురుగాలుతో పాటు మనకి పిడుగులు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి
మనకి ఈదురుగాలు వర్షాలు పిడుగులు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వర్షాలు కూడా మనకి ఈదురుగాలు పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలో మనకి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో మనకి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణంలో అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ప్రస్తుతం మనకి రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో తక్కువగా వర్షాలు నమోదవుతాయి. అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఎదురుగాలు, పిడుగులు నవ్వుతో నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. యథావిధిగా మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. సాయంకాలం రాత్రి సమయంలో ఒకసారిగా వాతావరణం మారి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వర్షాలు అనేవి అన్ని జిల్లాలకు పరిమితమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి వర్షాలకు తోడుగా మనకి ఈదురుగాలు అత్యధికంగా నమోదవుతాయి. అలాగే పిడుగులు కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు కంటే గాలుల తీవ్రత అనేది రేపు, ఎల్లుండి అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే తప్పకుండా నమోదవుతుంది. కాబట్టి దాని గురించి ఈరోజు సాయంకాలం సమయంలో మరలా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ప్రస్తుత వాతావరణంలో మనకి ఈరోజు సాయంకాలం రాత్రి సమయంలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈ నెల చివరి వారంలో మనకి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ నెల చివరి వారంలో అంటే 30వ తేదీ నాటికి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తాయి. కాబట్టి మనకి ఈ నెల చివరి వారంలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మనకి రానున్న రోజులు అంటే వర్షాల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ నెల చివరి వరకు కూడా మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పీడన ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వర్షాలు అనేవి ఉరుపులు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి, ఆ వర్షాలు ఏ దిశ గుండా ప్రయాణించి మరలి మనకి ఏ జిల్లాలోకి వర్షాలు విస్తరిస్తాయి అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి గంటకు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు, ప్రజలు గమనించగలరు. ఏంటంటే చాలామంది వీడియో చేసి పలానా జిల్లాలో వర్షాలు నమోదవుతాయి అంటారు, కానీ వాళ్ళు అప్డేట్ అనేది ఇవ్వడు. కాబట్టి మనం మన ఛానల్లో మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది గంటకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే మనకి పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. కాబట్టి మీకు సమాచారాన్ని ముందుగానే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.